హాయ్ వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళామన్నమాట. వన్ డే ట్రిప్ వి రిసార్ట్స్ చీరాలకి వెళ్ళామన్నమాట. బీచ్ సైడ్ రిసార్ట్ ఇది. మేమైతే కార్లో ట్రావెల్ చేసాము హైదరాబాద్ నుంచి. 7.5 hours పట్టింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఒక దగ్గర ఆగాము. అండ్ మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇలా రౌండ్ రూమ్స్. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. సో చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. రూమ్ 2 చూపిస్తున్నాను నెక్స్ట్. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ విల్లా అండ్ జక్కూజీ విల్లా అలా కూడా ఉన్నాయన్నమాట. 2-3 bedrooms అటాచ్డ్ అయి ఉంటుంది అనుకుంటా. మేమైతే ఇలా 2 rooms తీసుకున్నాము సపరేట్గానే. ఇసుక అదంతా ఉండడం వల్ల బట్టలు అయితే అన్నీ అలా ఆరేసుకున్నాము ఆరడానికని. ఇది మేము తీసుకున్న రూము, ఇది అండ్ పక్కన రూమ్ తీసుకున్నాం అనమాట. సో అటాచ్డ్ అంటే బయట నుంచి ఇలా కనెక్షన్ ఉందన్నమాట. ఇలా 3 rooms కనెక్టెడ్ ఉంది ఇది. వెనకాల కూడా మనం కూర్చోవచ్చు, మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని బయట కూర్చొని తినచ్చు. కానీ అక్కడ ఉన్న వేడికైతే అదంతా ఏం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. బయట రిసార్ట్లో కూడా పిక్చర్స్ దిగడానికి అండ్ చూడడానికి చాలా బాగుంది. టైం స్పెండ్ చేయడానికి. ఎండ వల్ల మేము బయట పిల్లలతో అంత కంఫర్టబుల్ అనిపించక ఎక్కువసేపు బయట స్పెండ్ చేయలేదు. ఈవినింగ్ అండ్ నైట్ కాసేపు స్పెండ్ చేసాము. పిక్చర్స్ అవి దిగడానికి అయితే చాలా ఇట్లా స్పాట్స్ ఉన్నాయన్నమాట. బాగుండింది. ఒక 2 days అలా స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. మేమున్న రూమ్ కాస్ట్ వచ్చి 7,000 చేంజ్. రెస్టారెంట్లో ఇలా సాంగ్స్ ప్లే చేస్తున్నాను అనమాట. రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగానే ఉంది. అక్కడ బర్డ్స్ ఉండే అనమాట. ఇలా వాటి సౌండ్స్ కూడా బాగా అనిపించింది. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఇలా కిడ్స్కి అండ్ మనకి పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది. సో పిల్లలు అందులో ఆడుకున్నా కూడా పెద్ద టెన్షన్ లేదు. సో ఇది బీచ్ సైడ్ రిసార్ట్ అన్నాను కదా. మేము ఇక్కడ కార్లో వెళ్తున్నప్పుడు చూపిస్తున్నాను. వెనకాల కనిపించే బిల్డింగ్ మేము ఉన్న రిసార్ట్ అనమాట. సో అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే, అంటే 200 meters అలా ఉంది. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, లేదా ఇలా కార్లో వచ్చి అక్కడ ఆపేసి మళ్ళీ ఇదంతా నడుస్తూ మనం ఇక్కడికి రావాలన్నమాట బీచ్కి. ఇది ప్రైవేట్ బీచ్, అంటే ఆ హోటల్ ఆ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడికి పర్మిషన్ ఉంటుంది అని అన్నారనమాట. సో అలలు అయితే బాగానే వచ్చాయన్నమాట. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఇక్కడ. కొంచెం మందే ఉన్నారు. నీట్నెస్ వైజ్ కూడా ఓకే బాగానే ఉంది. సో మేమైతే ఈవినింగ్ అలా కాసేపు వెళ్ళాము అండ్ మార్నింగ్ కూడా కొంచెం సేపు వెళ్ళాము అనమాట. అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకొని కొన్ని పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకున్నాము. రిసార్ట్లో ఒక వాటర్ పార్క్ కూడా ఉందన్నమాట. ఓన్లీ వాటర్ పార్క్ కూడా విజిట్ చేయొచ్చంట. కానీ అది 11:30 to 4:30. మాకైతే టైం సరిపోలేదు. థ్యాంక్ యూ ఫర్